11వ రోజుకు చేరింది పశ్చిమాసియా యుద్ధం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నడుస్తున్నటువంటి వార్ అనేది ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా సిలిండర్స్ మీద అయితే ప్రభావం కనిపించింది. మనకి వార్ స్టార్ట్ అయిన 5 రోజుల్లోనే మనకి గ్యాస్ బండ మీద ధర పెరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా క్వశ్చన్ చేస్తే అసలు ఏం జరుగుతోంది, వారి ప్రభావం ఎంతవరకు ఉంది, మన మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనేది చర్చించాలని చెప్పి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా క్వశ్చన్ చేసినట్టు సందర్భం చూసాం. అయితే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కొరత ఏర్పడడంతో హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొంతమేర అక్కడక్కడ ఏదైనా రెస్టారెంట్స్ ఓపెన్ చేసినా ఆఫ్టర్ దట్ మనకి రేపటి నుంచి అయితే ఈ గ్యాస్ సిలిండర్స్ లేక రెస్టారెంట్స్ క్లోజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతున్నారు. అటు ఢిల్లీ, ముంబై, కోల్కతా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో కావచ్చు సరిపడా నిల్వలు లేవంటూ కూడా ఓనర్స్ చెప్తున్నటువంటి మాట. 2 రోజుల్లో కమర్షియల్ సిలిండర్స్ మాకు సంబంధించి స్టాక్ అయితే లేదు, ఆ నిల్వలు అయిపోతున్నాయి, అయిపోతే కనుక మేము క్లోజ్ చేయడం ఒకటే మార్గం, దీని మీద స్పందించాలి, రియాక్ట్ అవ్వాలంటూ కూడా చెన్నైకి సంబంధించినటువంటి హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. మా వ్యాపారానికి సంబంధించి వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ కూడా నిర్వాహకులు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందనేది వెయిట్ చేసి చూద్దాం. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ మన దేశంలోని హోటళ్లపై పడింది. నేడు బెంగళూరు, చెన్నైలలో పలు రెస్టారెంట్లు బంద్ పాటిస్తున్నాయి. బంద్ అంటే నిరసనగా కాదు, కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల ఏర్పడినటువంటి బంద్ మాట. ఫుడ్ ప్రిపేర్ చేయలేక షట్టర్లు అయితే మూసేస్తున్నారు ఓనర్స్. కమర్షియల్ సిలిండర్ల సప్లై లేకపోవడంతో చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లను బంద్ చేస్తున్నారు. ఈ సమస్యపై నేరుగా ప్రధాని మోదీకి చెన్నై హోటల్స్ అసోసియేషన్ లేఖ కూడా రాసిందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తమ దగ్గర 2 రోజులకు సరిపడా మాత్రమే కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెన్నైలోని హోటల్స్ అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక బెంగళూరులోని రెస్టారెంట్ల ఓనర్లు ఆందోళనలో ఉన్నారు. తమ దగ్గర 3 రోజులకు మించి కమర్షియల్ సిలిండర్ల నిల్వలు లేవని చెబుతున్నారు. నేటి మధ్యాహ్నం తర్వాత మరికొన్ని రెస్టారెంట్లు మూతపడే అవకాశం కూడా ఉంది. ఇక హోటళ్లను మూసివేసే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారనే వాదన కూడా ఉంది. అయితే వారి వల్ల సమస్య నిజంగానే ఉంది, అది కనిపిస్తోంది. కాకపోతే ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదని చెప్తున్నా మనకి కొరత అయితే కనిపిస్తోంది. ఇక చెన్నై, బెంగళూరే కాకుండా హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న ప్రధాన హోటల్స్, రెస్టారెంట్లది కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, శ్రీకాకుళానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రైట్ రాము, అక్కడ ఓనర్స్ ఏం చెప్తున్నారు? నిజంగానే అక్కడ సరఫరా నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా? అట్ ద సేమ్ టైం బ్లాక్ మార్కెట్ కూడా విస్తృతంగా, అంటే ఇదే టైం అని చెప్పి వారు కూడా డబ్బులు దానుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యొక్క యుద్ధం వల్ల ముఖ్యంగా వంట గ్యాస్ సంబంధించి గత 3-4 రోజులు కూడా వంట గ్యాస్ మరి దొరకదు, ఎక్కువ రేటు ఉంటుందని పుకారుల నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ మీద 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ మీద 100 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ఇది అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయా లేక ఇక్కడున్న ఏజెన్సీల మధ్య సిండికేట్ ఈ విధంగా రేట్లు పెంచారనేది తెలియదు. కానీ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా గ్యాస్ పై రేట్లు మాత్రం ప్రస్తుతానికైతే పెంచారు. అయితే ఇది ఇంకా 2-3 రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అవసరం లేని వారు కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే గ్యాస్ దొరకదు అనే వాళ్ళు, పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు గ్యాస్ దొరకదేమనో ఒక్కొక్కరు 2-3 సిలిండర్లు బుక్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అవసరం లేని వారు ఎక్కువ బుక్ చేసుకోవడం వల్ల కూడా తీవ్ర సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికీ ఏదైతే గ్యాస్ పై ఒక స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం కూడా. గ్యాస్ అనేది దొరకదు అనే ఒక అపోహలు పెట్టుకోవద్దు, ఎవరికి ఎంత కావాలంటే అంతే తీసుకోవాలని
ఒక నోట్ అనేది రిలీజ్ చేయాలి. లేకపోతే ఈ యొక్క గ్యాస్ సంక్షోభం అనేది ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా హోటల్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే హోటల్స్ అన్ని కూడా అనఫీషియల్ గా బ్లాక్ లో కొనుక్కున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అఫీషియల్ గా 100 రూపాయలు పెంచారు, బ్లాక్ లోకి వచ్చేసరికి 500-600 రూపాయలు పెంచుతున్నా చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎక్కువగా రూరల్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి చిన్న హోటల్స్ వాళ్ళే ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 30% హోటల్స్ కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క గ్యాస్ మీద డిపెండ్ అయిన హోటల్స్, చిన్న హోటల్స్, అరకొర వ్యాపారం చేసుకున్న హోటల్స్ కూడా ఇప్పటికే మూసివేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్యాస్ తీవ్రత అనేది మరొక 2-3 రోజుల్లో ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వాలు మాత్రం దీనికి సంబంధించి అలాంటిది ఏమీ లేదు, గ్యాస్ అందరికీ సఫిషియెంట్ గా ఇస్తాము, అలాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దని చెప్తున్నప్పుడు కూడా ప్రజల్లో మాత్రం ఒక భయాందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పుడున్న